హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది పక్కా రెస్టారెంట్ కొలతలతో చేసిన వీడియో అన్నమాట. ముందుగా ఒక కడాయి తీసుకొని దీనిలోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్నటువంటి క్యాబేజీ, క్యారెట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ వేసుకొని మరొక 10 సెకండ్స్ వరకు అయితే మనం హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం అదేవిధంగా రైస్ కూడా వేసుకొని మరొక 20 సెకండ్స్ వరకు అయితే మనం హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం హై ఫ్లేమ్లోనే చేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట. మసాలాగా వచ్చేసి కొద్దిగా కారము, చికెన్ మసాలా, టేస్టింగ్ సాల్ట్, కొంచెం సాల్ట్, వైట్ పెప్పర్ వేసుకుంటే మనకు సరిపోతుంది. నూడిల్స్ అయినా ఫ్రైడ్ రైస్ అయినా దేంట్లోకైనా కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిని మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, దీనిలోకి లాస్ట్లో మనము ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెము వెనిగర్, సోయా సాస్, లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామంటే మనకు రెడీ అయిపోయినట్లే.